ఐపీఎల్ 2026లో ఆర్సీబీ మరో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ పై చాలా డామినేటింగ్ గా విక్టరీ సాధించింది. మొదట బౌలింగ్ చేసి లక్నోను 145 రన్స్ కి ఆల్అౌట్ చేసి ఆ తర్వాత ఆ టార్గెట్ ను కేవలం 15.1 ఓవర్స్ లోనే ఛేదించింది. బౌలింగ్ లో జోష్ హేజల్వుడ్, రసిక్ సలాందర్ లక్నో బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషిస్తే బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ చెలరేగిపోవడంతో ఆర్సీబీ ఈజీగా విక్టరీ సాధించింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కు సైతం దూసుకుపోయింది. ఈ సందర్భంగా మ్యాచ్ పూర్తయ్యాక ఆర్సీబీ విజయంపై కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ, ఈ రోజు మా బౌలింగ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా సాగింది. అలాగే టాస్ గెలవడం కూడా మాకు కలిసొచ్చింది. ముఖ్యంగా మా పేస్ బౌలర్స్ పిచ్ కండిషన్స్ కు తగ్గట్లు బౌలింగ్ చేసిన తీరు అమోఘం. ఇక కృణాల్ పాండ్యా బౌలింగ్ గురించి చెప్పాలంటే అతను ఎలాంటి బంతులు వేస్తాడో నాకు కూడా తెలియదు. కానీ చాలా ధైర్యవంతమైన బౌలర్ అని మాత్రం చెప్పగలను. అదే సమయంలో సుయాష్ శర్మ స్టంప్ టు స్టంప్ లైన్లో బౌలింగ్ చేసిన విధానం కూడా అద్భుతం. ఇక న్యూ బాల్తో భువనేశ్వర్ కుమార్, జోషల్వుడ్ అదరగొట్టేశారు. ఇలా ప్రతి ఒక్క బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక కెప్టెన్గా నా పని చాలా సులభం అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఓవర్లో ఏం చేయాలో వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారి ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఆలోచనలు జట్టులోని ఇతర బౌలర్స్ని కూడా ఎంతో సహాయపడుతున్నాయి. ఇక ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి మా ఫీల్డింగ్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. దానికి తగ్గట్లుగానే ఈ రోజు ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. అతను సాధారణంగానే వన్ హ్యాండెడ్ క్యాచ్లు, గాలిలో ఎగురుతూ పట్టే క్యాచ్లను అద్భుతంగా అందుకుంటాడు. అదే తరహాలో ఈరోజు అతను పట్టిన క్యాచ్ నిజంగా చాలా గొప్పది. ఇక టైటిల్ గురించి మేము ఆలోచించడం లేదు. ఎందుకంటే దానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి మేము ఒక్కో మ్యాచ్ గెలవడంపైనే దృష్టి పెడుతున్నామంటూ రజత్ పటిదార్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లో 146 పరుగులకే కుప్పకూలింది. మిచిల్ మార్ష్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి బ్యాటింగ్లో పర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్స్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్స్లో రసిక్ సలాం 4 వికెట్లు తీయగా భువనేశ్వర్ కు 3, కృణాల్ పాండ్యాకు 2, జోష్ హేజల్వుడ్ కు 1 వికెట్ దక్కింది. అనంతరం ఆర్సీబీ 15.1 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి చాలా ఈజీగా విక్టరీ సాధించింది. మరోసారి విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ 49 రన్స్ చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా రజత్ పటిదార్, జితేష్ శర్మ దూకుడుగాడి మ్యాచ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేశారు. లక్నో బౌలర్స్ లో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీయగా అవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు.